ఇదేదో వార్త వచ్చింది. పోచారం నివాసంలో డిన్నర్ పాలిటిక్స్, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేలు సైతం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ ఇక చూసిరా. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు మంత్రులు బుధవారం రాత్రి విందుకు హాజరయ్యారు. విందిచ్చిండట, పెద్ద మనిషి విందిచ్చిండట. ఆ విందులో ఏముందో చూడండి. బీఆర్ఎస్ లో సీనియర్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరితే, ఆయన కంటే ముందు ఆ తర్వాత కూడా పలువురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వీరందరికీ బుధవారం రాత్రి విందిచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు సీఎంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా అందులో 9 మందికి ఈ విందు హాజరయ్యారు. ఇక గద్వాల ఎమ్మెల్యే బాలకృష్ణమోహన్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. బాలకృష్ణమోహన్ రెడ్డి 2 రోజుల క్రితం కేటీఆర్ తో భేటీ అయి అసెంబ్లీలోని ఆ పార్టీ ఆఫీస్ కు వెళ్లారు. దీంతో ఆయన కాంగ్రెస్ ను వీడి గర్వాపసి తరహాలో మళ్ళీ బీఆర్ఎస్ లో చేరినట్లయింది. ఈ కారణంగా ఆయన పోచారం నివాసంలో జరిగిన డిన్నర్ మీటింగ్ కు దూరంగా ఉండిపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, కాళ యాదయ్య, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ హాజరయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కూడా వారితో పాటు ఉన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాడివేడిగా వాదనలు జరిగిన గంటల వ్యవధిలో ఈ డిన్నర్ మీటింగ్ ను పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేయడం గమనార్హం అంటూ ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా దావత్ ఏర్పాటు చేస్తే, గద్వాల నుంచి గెలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణమోహన్ రెడ్డి రాలేడు అంటే 2 రోజుల కింద కేటీఆర్ ను పోయి వాళ్ళ ఆఫీస్ లో కలిసిండు. ఎక్కడ? అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ లో, ఎల్పీ ఆఫీస్ లో, లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ లో. సో ఇప్పుడు వీళ్ళ మీటింగ్, డిన్నర్ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ డిన్నర్ మీటింగ్ లా ఏం చర్చకు వచ్చినాయి, వాళ్ళు ఏం ఆలోచించిండ్రు అంటే, అసలు ముచ్చట వచ్చిన వాళ్ళంతా గ్యారంటీనేనా, వీళ్ళంతా ఉండేటోళ్ళేనా, ఇంకా ఎవరన్నా పోయేటోళ్ళు ఉన్నారా? ఇటు వచ్చి మళ్ళీ వెనక్కి పోయిండు కదా గద్వాల కృష్ణమోహన్ రెడ్డి. సో కృష్ణమోహన్ రెడ్డి లెక్క ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చినోని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే. ఇక నిన్న వీళ్ళకి సంబంధించిన మీడియాలల్లా ఊదర కొట్టేసారు. ఇక మళ్ళా మొత్తం గర్వాపసి ఎవరెవరైతే పోయినరో మిగిలిన వాళ్ళంతా వెనకగా పోతారు. వీళ్ళతో పాటు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోతారు అని చెప్పారు. అదే సినిమా, చిరంజీవి సినిమాలో జరిగిన ఏదో ఉంటది ఒక ఉదంతం, అట్లాంటి సీనే ఇక్కడ కూడా క్రియేట్ అయితే అందరు ఎమ్మెల్యేలు అటు తీసుకుపోయి అన్నా దొరికిపోయినామని చెప్పి చేతులు ఎత్తినట్టు చెప్పినాడు. ఆ సినిమా పేరేం పేరే ఉండేనా? గాడ్ ఫాదర్ సినిమాలో కూడా అట్లనే ఉంటది. సత్యదేవ్ ఉంటాడు. సత్యదేవ్ ముఖ్యమంత్రి కావడం కోసం ఎమ్మెల్యేలందరినీ పోగు చేసి పెడితే వీళ్ళంతా పార్టీలకు మారుతారు అనుకుంటారు, కానీ తీరా మారకుండా అన్న దొరికిపోయినామంటే ఒక్కరి కాదు అందరు దొరికిపోమని చెప్పినట్టు ఇలా కేసీఆర్ మరి ఒక్క ఫోన్ కాల్తో మరి మిగిలిన 9 మంది అన్నా దొరికిపోయినాం వచ్చేస్తామని చెప్పి అంటారా? వెనక్కి వెళ్ళిపోతారా అంటే వెనక్కి వెళ్ళిపోయేటోడు ఎవరు లేడు. ఇలా అధికారాన్ని వదిలిపెట్టి పోవడం అనేది మామూలు విషయం కాదు. ఇదైతే రాసి పెట్టుకోరు. ఎవరు పోడు. అధికారంలో ఉన్న పార్టీలకు వచ్చిన తర్వాత కిందనో మీదనో ఎల్లదీస్తారు. వెళ్ళాలి కూడా, ఇంకా తప్పదిగా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అదే. అనవసరంగా బయటకు పోతే ఇంకా వచ్చే చిక్కులు ఎక్కువ, వీళ్ళకి సమస్యలు ఎక్కువ. అక్కడే వీళ్ళు ఆలోచించేది కూడా అదే ఉంటది. అవసరమైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను 10 మంది తెచ్చి ఇలా జాయిన్ చేసుకుని ఎల్పీని మొత్తం విలీనం చేసుకుందామని ఆలోచన ఉంటుంది తప్ప, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెనక్కిపోతారంటే ఇలా కేసీఆర్ మాట వినేటోడు ఎవరు ఉండరు. ఆయన కూడా ఏదో ఒక ఒత్తిడితో, ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక ఇబ్బందితో మాత్రమే వెళ్ళాడు తప్ప ఇంకొక కారణం ఏమీ లేదు. యాక్చువల్గా గర్వాపస్ అనేది ఏం లేదు. వేసుకుంటారు నిన్న ఇక ఒక ఈయన నెక్స్ట్ ఈయన వస్తున్నాడు అని ఓ లిస్టు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆ లిస్టు రిలీజ్ చేస్తా ఉన్నారంటే వాళ్ళకి ఆశ, అరే వీలైతే మళ్ళీ అందరూ ఎడుకొచ్చేస్తే బాగుందంటే ఓ 20 మంది వేసుకొని పోయి అలా కేసీఆర్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుండు. మరి అయితే అది సాధ్యమా? పార్లమెంటు ఎన్నికలల్లా 0 వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ కుదేలైపోయింది. అట్లనే ప్రజలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మన్ననలు ఏమి దక్కట్లేదు, మద్దతు తగ్గిపోయింది. ఇవాళ వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ప్రతిపక్ష హోదాలా 100 మాటలు చెప్పినా వినటోడు లేడు. మరి మీరున్నప్పుడు ఎవరి గుడ్డిగాడిద పళ్ళు దోమిరు, ఏ గుడ్డిగాడిద పళ్ళు దోమడానికి పోయారు, మీరెందుకు చేయలేరని చెప్పి అడుగుతా ఉన్నారు. ప్రజలు అడుగుతా ఉన్నారు డైరెక్ట్. పాలకపక్షం పక్కకు పెట్టు, మీడియా పక్కకు పెట్టు, ప్రజలు అంటా ఉన్నారు ఉద్యోగాలు అంటారు. అంటే మరి ఎందుకో ఉద్యోగాలు వేయకపోతుంది? మీరున్నప్పుడు ఇవాళ నీతులు చెప్తారు ఉద్యోగాలని. మరి అప్పుడు 10 ఏళ్ళు నోటిఫికేషన్ లేక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్కసారి విజిట్ చేసిరా? పోయిరా? దమ్ముందా మీకు? ఆ ధైర్యం ఉండేది? అప్పుడు భయపడ్డారు కదా, ఆగిపోయారు కదా. అశోక్ నగర్ లైబ్రరీకి పోయిరా ఒక్కసారన్నా? సిటీ సెంటర్ లైబ్రరీకి పోయినరా? పోలే. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏలేదు, ఇలా ఓడుతున్నారని చెప్పి చాలా మంది ప్రజలు అనుకుంటారు. అసెంబ్లీ సెషన్ లో చూస్తా ఉన్నారు, అర్థమైతా ఉన్నది.